బాగుండాలి. డబ్బులు లేకపోయినా ఏం చేస్తామండి? ఉన్న దాటితో మనం తలుపులు చేయించుకోము. డబ్బులు అప్పు చేసి బాగుండాలి. ఇప్పుడు మోడర్న్ తలుపులు ఏంటి చెప్పండి? ఫ్యాషన్ డిజైన్ కొనాలి, నేల ఖరీదుగా ఉండాలి. ఎంత ఎంత సున్నితంగా అంత జారి పడతారు. పొరకాలంలో పడేవాళ్ళ కింద నాపరాళ్లే, పరిగెత్తినా పడరు, నీళ్ళు పడినా పడరు. ఇప్పుడు ఏంటండి? కాలంతా జారిపోయి అంత ఫ్యాషన్ కావాలి. అందుకే ఎముకల హాస్పిటల్ ఎక్కువైపోయింది. పట్టం ఎరగొట్టుకోవడం, పట్టం ఎరిగిపోవడం. దేవుడిని ఎంతలో ఉంచాడో అంతలో ఉండాలి. దేవుడు తగ్గించుకుంటూ ఉండాలి. దేవుని దగ్గర నువ్వు చిన్న బిడ్డవైపోవాలి. హల్లెలూయా! యేసు తగ్గించుకున్నాడు, మన ప్రభువు తగ్గించుకున్నాడు. అందుకే చూడండి, బైబిల్లో ఉంటుంది, కొలసీలు రాసిన పత్రికలోని మనం వెళ్తే అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 'అమ్మా ఆయన శిలువ మరణము పొందినంతగా' ఆ రెఫరెన్స్ నేను మర్చిపోయానండి. సారీ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి. వింటున్నారా? బైబిల్ తెచ్చారా మందిరానికి? తెచ్చిన వాళ్ళందరూ పైకెత్తండి, పైకెత్తండి. హల్లెలూయా! ఇప్పుడు పలకండి, హల్లెలూయా! ఎవరి కోసం? హల్లెలూయా అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ బిగ్గరగా, ఎంత బిగ్గరగా, హల్లెలూయా! దేవుని వాక్యం సెలవిస్తుంది. 6వ వచనం చూద్దాం. ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని. ప్రియమైన వాళ్ళ బైబిల్ సెలవిస్తుంది, యేసు తగ్గించుకున్నాడు. యేసు తగ్గించుకుని ఎంత తగ్గించుకున్నాడు? ఆయన దేవునితో ఆయన దేవుడు అయ్యుండి కూడా ఆయన ఎలా వచ్చాడు ఈ భూమి? దేవుడుగా వస్తే నువ్వు చూడగలవా? దేవుడు అంటే ఏంటి? మనం ఫోటోలు చూస్తాం అనుకుంటున్నారా మీరు? ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన రూపాన్ని మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో యేసు ప్రభుని చూడటానికి దూరం నుంచి చాలా మంది గ్రీక్ దేశస్తులు వచ్చారంట. ఎవరు వచ్చారు? గ్రీక్ వాళ్ళు. గ్రీక్ జ్ఞానం బాగా, ఈ గ్రీక్స్ స్కల్ప్చర్స్ అంటే చక్కగా శిల్పాలు చెక్కేవాళ్ళు, వాళ్ళకి మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. మనం చూస్తాం కదా, బోధకుడు నేను చూడడానికి గ్రీక్ దేశస్తులు వచ్చారు. ఈ గ్రీక్ దేశస్తులు మనం చదువుకున్న హిస్టరీ చదివితే ఉంటుందంటే ఫిలాసఫర్స్, అరిస్టాటిల్, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. తత్వశాస్త్ర ఫిలాసఫీ రాసిన వారు ఇక ప్రభువుని చూసినప్పుడు ఆ ఆ ఇమేజ్ని బట్టి వారు ఆ ఫొటోస్ అంటే ఆకారాన్ని వాళ్ళు ప్రింట్ చేయటం, వారు డ్రా చేయటం అలా వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఉన్న పాటన వస్తే మనం చూడగలమా? దేవుని ఏ నరుడును ఆయనని అన్నడు చూడాల. నరుడు ఆయన చూసి బ్రతకలేడు. అందుకే మోషేతో అంటారు, మోషే నీవు నన్ను చూడాలనుకున్నా, నన్ను చూసి ఏ నరుడు? ఆయన అగ్ని జ్వాల వంటి నేత్రం కలిగిన దేవుడు. ఆయన పాదములు అపరంజునిగా ఉంటాయి. ఆయన నోటి నుండి వాక్యము ఖడ్గమలే వస్తుంది. ఆయన ముఖము సూర్యబింబల ప్రకాశిస్తూ ఉంది. ఆయన కుడి చేతులు 7 నక్షత్రములు ఉన్నాయి. ఆయన అంగి దేవాలయం అంతా నిండుకుంది. ఆయన చూడగా, ఆ మహాదేవుని చూడగా యోహాను ఏమైపోయాడండి? చచ్చిన వాని వలె పడిపోయాడు. ఉన్న పాటలు రాల. ఆయన ఎలా వచ్చాడు? ఆయన మహిమంతా విడిచి నరావతారిగా ఎలా వచ్చాడు? ఒకరోజు ఒక సేవకుడు నడిచి వెళ్తున్నాడు, వాకింగ్ చేస్తాడు.
బాడీకి ఎక్సర్సైజ్ కావాలి కదా. కొంతమంది కూర్చొనే ఉంటారు, తిని కూర్చొనే ఉంటారు, నడవరు, పని చేయరు. నడవాలి, పని చేయాలి. మన బాడీ ఏమవ్వాలి? పని చేస్తూ ఉండాలి. ఈయన మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాడంట. వాకింగ్కి వెళ్తుంటే పక్షులు కొన్ని గుంపుగా వచ్చి ఒక చోట వాళ్ళని అంట. వాళ్ళనప్పుడు ఈయనకి బాగా ముచ్చటేసింది. పక్షులు చూస్తే ఎవరికైనా సంతోషం వేసింది కదా. నెమ్మదిగా పక్షి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్దాం అనుకున్నాడు. ఈయన కొంచెం సమీపించగానే పక్షులన్నీ ఎగిరిపోయినాయి ఒక్కసారే. బాధేసిందంట. మళ్ళా ఈయన నడుస్తూ వెళ్ళి మళ్ళా కొంచెం దూరంలోకి మళ్ళీ పక్షులు వాడిని అంట. మళ్ళా దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎగిరిపోయింది అని బాధేసిందంట. నా చేతులన్న వల ఉందా? నా చేతులన్న బాణం ఉందా వీటిని చంపడానికి? నేనేదో ఇష్టపడి వస్తుంటే ఈయన నన్ను చూసి పారిపోతే నేను వేటగాడినా? అది తెలుసా వేటగాడని? మంచోడో వేటగాడో తెలుసా అండి? తెలియదు. మనిషిని చూడగానే భయపడతాయి. అటు నేచర్ అంతే. అప్పుడు ఒక స్వరం ఏం కనబడుతుందంట. చూడు నా కుమారుడా, నీవు పక్షితో నువ్వు సహవాసం చేయాలంటే నువ్వేమవ్వాలి చెప్పండి? మీకు తెలియదా? ఏమవ్వాలి? మాట్లాడాలి. ఏమవ్వాలి? వినేటప్పుడు వినాలి, ప్రశ్నేటప్పుడు మాట్లాడి ఏమవ్వాలి? పక్షి అవ్వాలి. నీవు పక్షితో నువ్వు పక్షి అవ్వాలి. నువ్వు పక్షివి కాలేవుగా. పక్షి అయితేనే నువ్వు వాటితో సహవాసం చేయి. నేను మనుష్యులతో సహవాసము చేయడానికి, మనుష్యులతో నేను సంచారము చేయడానికి, వాళ్ళతో నేను నివాసము చేయడానికి నేను ఎలా వచ్చా భూమి మీదకి? దేవునిగా రాలా. అందుకే ఆయన మనుష్య కుమార్, సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. మనుష్యుడిని లోకానికి వచ్చా. దేవుడిగా వస్తే పారిపోయేవాళ్ళనే. ఆయన శక్తి ఉంది ఆయనలో. అపోస్తుల కార్యాలు 10:35, 35 వచ్చిన ఉంటుంది. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించి, ప్రియమైన ఆ మహాదేవుడు తన్ను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ఆయన రిక్తునిగా వచ్చాడు. దేవుడు మరి అందుకే బైబిల్ సెలవిస్తుంది, నేను సాత్వికుడును దీన మనసు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? మందిరానికి వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. నేను గొప్ప అనుకోకూడదు. నేను బాగా ప్రార్థన చేస్తా, నాకు దర్శనాలు వస్తున్నాయి, నాకు వరాలు ఉన్నాయి, నేను ఉపవాసం ఉండగలను, ఇదంతా ఏంటి? అందుకే ప్రభు అన్నారు మత్తయి 5వ అధ్యాయంలో, ఆత్మ విషయమై దీనులైన వారు దేవుని దగ్గర నువ్వేం చేయాలి? బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ హంబుల్ ఇన్ స్పిరిట్. ఎవరు ధన్యులంటే దేవుని విషయమే తగ్గించుకున్నవారు. జక్కయ్య దేవుని దగ్గర రాగానే నేను చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ని, నేను ధనవంతుణ్ణి అన్లా. మర్చిపోయాడు. తను మర్చిపోయి ఒక చిన్న బిడ్డబల చెట్టు ఎక్కేశాడు. అందుకే దేవుని కన్నెళ్ళి చక్కయ్య మీద పడిపోయినాయి. యేసు మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు. చూద్దాం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఈ మాట చెప్పి నేను ముగిచేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. హల్లెలూయా. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు. ఈ మందులో కూర్చున్న అందరిని ఎరిగిన వాడు ఎవరు? యేసు. హృదయాన్ని ఎరిగిన వాడు యేసు. అక్కడున్న జనసోము అనేక వందల మంది, వేల మంది, వందలు కాదు వేల మంది వచ్చేవారు ప్రభుని చూడడానికి. రోగాలు బాగు చేయించుకోవడానికి వచ్చేవారు. ఆయన బోధ వినడానికి వచ్చేవారు. ఆయన ఎవరో చూడాలని వచ్చేవారు. కొందరు వచ్చేవారు విమర్శించడానికి. 4 రకాల జనాలు. యేసుకు అందరు తెలుసు. యేసుకు మనుష్యుని ఆంతర్యం తెలుసు. జక్కయ్య వశపరుచుకున్నాడు దేవుణ్ణి. ఎందుకంటే జక్కయ్య చిన్న బిడ్డవలు అయిపోయాడు దేవుని దగ్గర. ప్రియమైన వాళ్ళరా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, నీ మనవి అంగీకరించబడాలి అంటే, దేవుని ఎందుకు కరుణ చూపాలి అంటే నువ్వు కూడా ఏం చేయాలి? నీవు తగ్గించుకోవాలి. నిన్ను ఎప్పుడు తగ్గించుకుంటావో, హంబల్ యువర్ సెల్ఫ్. నిన్ను ఎప్పుడు తగ్గించుకుంటావో దేవుని ఏం చేయటం మొదలు పెడతాడు? చెప్పాలి. ఏం చేస్తానని నేను? ఆ మాట ఉందా బైబిల్లో? చూద్దామా? ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్తలోనే ఈ మాట చదివి, లూకా సువార్త 18వ అధ్యాయము. లూకాయేనా? 18వ అధ్యాయము 14వ వచనం. 18, 14. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు. ఈ మాట ఎవరు చెప్పారు?
యేసు ప్రభు ఆయన ఉపమానం లేకుండా ఏది చెప్పలా. పరిసేడు సుంకరి గురించి, వారి ప్రార్థన గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారు చెప్తారు, ప్రియమైన వాళ్ళ మన ప్రార్థనలో తగ్గింపు, మన ఆత్మీయ జీవితంలో తగ్గింపు, దేవుని దగ్గర మనం తగ్గింపు, మనుషుల దగ్గర కూడా మనం ఎలా ఉండాలి. ఏంటి నువ్వు నాతో మాట్లాడేది, నువ్వేం నాకు సలహా ఇచ్చేది, విను, నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. ఏంటంటే నాకు మాట్లాడేది ఆయన ఏంటి, ఆయన దగ్గర వింటారు, ఈయన పక్కలు ఏంటి అటు మాట్లాడుతున్నాడు ఆయన ఏంటి నా చెప్పేది. తమ పురుగు వాడిని చోటను దూషించు వాడిని నేనేం చేస్తా, ఎదురు అనలేరు, పక్కకి వెళ్ళి తిడతారు. ఈ బ్యాచ్ ఏంటిది, సనిగే బ్యాచ్. దేవుడికి ఇష్టపడదు సనగడం. మన మొహమాటం లేకుండా ఉండాలంట. హల్లెలూయా. మన దేవునికి మొహమాటం లేదు. శాస్త్రులు పరిశీలన వచ్చినప్పుడు అన్నారు, ఏమన్నారు, ఓ శాస్త్రులు పరిశీలారా, మీరు పరలోకంలో ప్రవేశించేవాడిని కూడా మన వాళ్ళని ఖచ్చితంగా మాట్లాడారు. నీకు ఇష్టమైతే ఈయన, నాకు ఇష్టం లేదని నేను చెప్పు, వాళ్ళు ఏమనుకోరు. ఈయన పక్కన తిట్టబాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే పేతురు ఏమన్నాడంటే, 1 పేతురు 5:5 ఏమన్నాడు అక్కడ, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసుని వస్త్రాన్ని ధరించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవే ఒక జక్కైవైతే నీళ్ళు ఏమైపోతాయి, నువ్వు అబ్రహాము కుమారుడివే, అబ్రహాము కుమార్తెవే, నీ ఇంటికి రక్షణే. జక్కయ్య ఇంటికి వచ్చింది రక్షణ, నీ ఇంటికి కావాలి రక్షణ, నా ఇంటికి కావాలి రక్షణ. ఆ ఊరంతట్లో యేసు ప్రభువారు దర్శించిన గృహము జక్కయ్య గృహం. ఎంత ఘనత, ఎందుకు వచ్చింది అంత ఘనత? చిన్న బిడవలే అయిపోయాడు జక్కయ్య దేవుని దగ్గర. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పెద్దరికం ఉండకూడదు. నీ పోస్ట్ పెద్ద, నన్ను పిలవలేదంటే అయ్యగారు, నాకు ఫోన్ చేయకుండా ఫస్ట్ ఆమె చేశారేంటి, ఆమె చెప్పారు నన్ను పిలవమని. ఆయన దగ్గర నా నంబర్ ఆయన దగ్గర లేదా? ఎన్ని మాట్లాడతామో, అందరికీ ఎట్ట ఫోన్ చేస్తారండి. మా అయ్యగారికి ఎంత ఓపికో, మనిషి ఫోన్ చేసి చెప్తారు. పక్కనే ఉంటారు, ఒకరికొకరు చెప్పుకోవచ్చుగా. అమ్మ ఆమె చెప్పమ్మంటే కుదరదా? ఆమె కూడా చెప్పలేదు, ఆమె ఫోన్ నెంబర్ ఉంది అయ్యగారి దగ్గర. అది ఇప్పుడు బాధ. ఎంత పేరు కావాలో నీకు, ఎంత పేరు కావాలో నీకు, గుర్తింపు కావాలి లోకంలో. మనుష్యుల దగ్గర గొప్పగా ఎంచబడే దేవునికి నీచం. రోజు దేవుడిని చూసి నేను లక్ష్య పెట్టాలి. హల్లెలూయా. ఏం కావాలి నీకు? ఎవరు నిన్ను గుర్తు పెట్టుకోవాలి, ఎవరు నిన్ను ఘనపరచాలి. ప్రియమైన వాళ్ళరా, నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారము. నువ్వు తక్కువగా చూడబడితే, నీ పేరు మారుమోగపోతే ఏం భయపడవాక. ఒక సమయం వస్తుంది, ఎవరు ఆపాలని ఆపరండి, దేవుడు ఏం చేస్తాడు, నిన్ను హైలైట్ చేస్తాడు. అందుకే పేతురు తగిన కాలమందు, ఎప్పుడండి? తగిన కాలమందు దేవుడిని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు ఎలా ఉండాలి? తగ్గించుకో. దేవుడి వాక్యం దీవించును గాక. గట్టి చెప్పండి అందరూ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరం కూడాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర నువ్వు ఎటువంటి వ్యక్తిగా ఉన్నావు? ఒక చిన్న బిడ్డ వెళ్ళి నువ్వు తగ్గించుకుంటున్నావా?
మత్తయి సువార్త 18లో మనం చూసాం, చిన్న బిడ్డ వలె తగ్గించుకోకపోతే పరలోక రాజ్యములో ప్రవేశం ఉండదు. పరలోక రాజ్యములను గొప్పవో. భూ సంబంధమైన గొప్పతనం ఎందుకు నీకు? నా పేరు గొప్పవట్లా, నా గురించి అందరూ చెప్పుకోవట్లా, ఎంత చేసినా నా పేరే బయట రాదనుకుంటున్నా సహోదర సహోదరి. ప్రభు నీ పేరు గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీ ఆశీర్వాదానికి వారసులు అడిగే ప్రభు నిన్ను పిలిచాడు. అందరూ చెప్పుకుంటే నీ పేరు గొప్ప కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నెమ్మది, శాంతి, శత్రువుల మీద నీకు జయమిచ్చి నిన్ను హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ఒప్పుకుందాం. నాలో గర్వం ఉండకూడదయ్యా, నాలో సనుగుడు ఉండకూడదయ్యా, నాలో అతిశయం ఉండకూడదయ్యా. నన్ను మార్చు యేసయ్యా, నన్ను మార్చు. సుంకరి వలె నన్ను నేను తగ్గించుకోవాలి ప్రభా. దీనత్వముతో కూడిన ప్రార్థన. సుంకరి ఒక చిన్న బిడ్డ వలె తన పాపమంతా ఒప్పుకున్నాడు, తప్పు ఒప్పుకున్నాడు, కప్పిపెట్టుకోలా, భయపడ్డాడు. దేవుని సన్నిధికి రాగానే భయం వేసింది. అమ్మో, ఈ పాపాన్ని దేవుడిని నెట్టు కప్పుకోగలను. చిన్న బిడ్డలు తప్పు చేస్తే వణికిపోతారు, భయం వేస్తుంది. వారి కళ్ళలోనే కనపడుతుంది ఆ భయం అంతా. పెద్దవాళ్ళు తప్పు చేసి నాకేం తెలియదు అన్నట్టు ఉంటారు. సహోదరుడా, సహోదరి, ఓ యవన కుమారుడ, యవన కుమార్తె, దేవుని సన్నిధిలో ఒక చిన్న బిడ్డ వలె నువ్వు అవుదువు గాక. చిన్న బిడ్డ లాంటి మనస్సును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆయన రాజ్యములో మనం గొప్పవారు అగుదుము గాక. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు, ఒప్పుకోండి. అయ్యా, దేన్ని బట్టి నేను చేస్తున్నాను? నా అందాన్ని బట్టి, నా చదువుని బట్టి, నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న బలాన్ని బట్టి, నాకున్న సంపదను బట్టి, నాకున్న విద్యను బట్టి, నాకున్న బంధువర్గాన్ని బట్టి, నాకు కలిగిన సంతానాన్ని బట్టి, నాకు కలిగిన పేరు ప్రఖ్యాతులను బట్టి, నీకున్న భక్తిని బట్టి నువ్వు గర్విస్తున్నావా? నీ నీతి దేవుని సన్నిధిలో మురికి గుడ్డ వలె ఉంటుందంట. యెషయా గ్రంథములో ఉంటుంది, వాక్యంలో రాయబడి 63 యెషయాలు. మా నీతి క్రియలు నీ సన్నిధిలో మురికి గుడ్డల వలె ఉన్నాయి. దేవుని దగ్గరికి రా. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమంటారో అనుకోవద్దు. ప్రభు సన్నిధిలో దీనుడు బాబు, తగ్గించుకో. దేవుని జీవాత్మానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన, నాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. నీ ఆత్మ ఈ స్థలములో ఉంది ప్రభా. నీ ఆత్మ ఈ స్థలములో సంచారము చేస్తూ ఉంది ప్రభా. పావురు వలె నీ ఆత్మ మా మీద వ్రాలడానికి ఇష్టపడుతుందిగా ప్రభా. అగ్ని వలె నీ ఆత్మ మా మధ్యన సంచారము చేస్తూ ఉందయ్యా. అయ్యా, వేగముగా వీచు బలమైన గాలి ప్రవాహము, వరద వలె నీ ఆత్మ భూమి మీదకి వస్తుందని బైబిల్ సెలవిస్తుంది ప్రభా. నాయన, ఏగో చల్లని గాలి వలె మమ్మల్ని తాకిద్దని. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, ఓ నా తండ్రి నీకు స్తోత్రమయ్యా. నీ ఆత్మను బట్టి నీ స్తుతులయ్యా. నీ ఆత్మని స్థలములో ఉంచి ఉన్నావు. నీ ఆత్మ ఈ స్థలముతో సంచారము చేస్తూ ఉంది ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన, ప్రతి బిడ్డను అభిషేకించయ్యా. నీ బిడ్డల మీదకి నీ అభిషేకం రావాలి ప్రభా. అగ్ని వలె నీ ఆత్మ వారిని తాకున్నట్లుగా చేయండి ప్రభా.
ప్రభా. నీ బిడ్డలు అభిషేకించబడాలి ప్రభా. నీ బిడ్డలు ఆత్మతో నింపబడాలి ప్రభా. వారి నోట ప్రవచనాలు రావాలయ్యా నా తండ్రి. నానవా అయ్యో మా నోరు నీ ఆత్మతో నింపబడాలి ప్రభా. వాక్యము సెలవిస్తుంది, నేను నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి పెట్టానని వాగ్దానం ఇచ్చి ఉన్నావు. అన్ని భాషలు మాట్లాడాలి ప్రభా, ప్రవచనాలు మాట్లాడాలి ప్రభా. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. అందరూ కూడా లేచి నిలబడి మన పాపాలు ఒప్పుకుందాం. జక్కయ్య వలే జక్కయ్య దేవుని సన్నిధిలో దీనుడైపోయాడు. జక్కయ్య తన ధనవంతుని మర్చిపోయాడు. జక్కయ్య తన పదవిని మర్చిపోయాడు. జక్కయ్య తన హృదయంలో దాచుకున్న పాపాన్ని విప్పాడు. మనుషులందరి ముందు ఒప్పుకున్నాడు. అపోస్తుల ముందు ఒప్పుకున్నాడు. యేసు ముందు ఒప్పుకున్నాడు. ప్రభువా నేను పాపిని, నేను అన్యాయం చేసి ఉన్నా, నాలుగింతలు మళ్ళా రెట్టింపించేస్తా ఒప్పుకున్నాడు. సహోదరుడా సహోదరి, దేవుని సన్నిధిలో నీవు ఎంతటి వాడువైనా, నీ వయసు ఎంత అయినా, నీ ఎంత పదవిలో ఉన్నా, నీవు ఎంత గరుడువైనప్పటికీ నీ ప్రభు సరే దేవుని దగ్గర నువ్వు చిన్నవాని వలె అయిపోవాలి. దేవుని దగ్గర నువ్వు చిన్నవాని వలె అయిపోవాలి. దేవుని పిలువ యేసయ్యా నాలోనికి రా, నాలో ఉన్న గర్వము తీసివే, హెచ్చించుకునే మనసు తీసివే, గర్వహృదయం నాలోని తీసివే, నన్ను దీనునిగా చేయి. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన అహంకారాల గురించి దీన్ని కృపిస్తాడు. దూరం నుండి గర్విష్ఠులు బాగా ఎరుగును, గర్విష్ఠుడు నీకు విరోధిని అంటున్నాడు. ఆయన కన్నులు నిన్ను వశపరుచుకోవాలి అంటే, మహాదేవుడిని పేరు పెట్టి పిలవాలి అంటే, ఆ మహాదేవుడు నీతో పాటు నీ ఇంటికి రావాలి అంటే, యేసయ్య ఒక్కడే అలలా జక్కయ్య ఇంటికి. జక్కయ్యని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఈ రోజు యేసు నీతో నీ ఇంటికి రావాలి అంటే, హల్లెలూయా, యేసు నీతో నీ ఇంటికి రావాలి అంటే, యేసు నీతో నీ ఇంటికి రావాలి అంటే జక్కయ్య వలె దీన మనస్సు కలిగి ఉండాలి. నాతో యేసు రావాలి నా ఇంటికి, నాతో నా యేసు నా ఇంటికి రావాలి. పరిశుద్ధమైన ఒప్పుకుందాం. పాపాలు ఒప్పుకొని, మీ పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర గర్వం తీసివేయమని అడగండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యములు మన జీవితంలో చేసినట్లుగా, మునుపెన్నడూ చూడని గొప్ప కార్యములు మనం చూసినట్లుగా మనం అడుగుదాం. దేవుని దగ్గర మనం తగ్గించుకుందాం. దేవుని దగ్గర దీనులు అవుదాం.